హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. ఇది రానున్న 2 రోజుల పాటు అందరికైతే విడుదల అనేది అయితే చేస్తున్నారు. వరుసగా పేమెంట్ అయితే అందరికీ పడుతుంది. ఇందులో మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా ఆన్లైన్‌లో చెక్ చేసుకోవాలో కూడా ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఇందులో మనకు స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, అలాగే మనకు ఈ యొక్క విద్యా హక్కు చట్టానికి సంబంధించిన స్కూల్‌లో ఎవరైతే ఉచితంగా చదువుకుంటున్నారో వారికి ఎంత పేమెంట్ అనేది వేస్తున్నారో, టోటల్‌గా ఎంత పేమెంట్ మీకు వస్తుందో ఇక్కడ నేను మీకైతే చూపిస్తాను. దీనితో పాటుగా మీకు ఎలిజిబిలిటీ అనేది లేకపోయి ఉండి ఇనెలిజిబిలిటీ గనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన గ్రీవెన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అయితే తెలియజేస్తాను. ఎవరైతే వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, ప్రతి ఒక్కరు అయితే చెక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ మీకు కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా పేమెంట్ కి సంబంధించిన అప్డేట్ గురించి అయితే చెప్తాను. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ 1వ తరగతికి సంబంధించి 59,000 మందికి పైగా విద్యార్థులు, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అయిన విద్యార్థులు మరొక 56 లక్షల మంది, టోటల్ గా 1,60,000 మందికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రస్తుతం విడుదల అనేది అయితే చేయట్లేదని, ఈ యొక్క పేమెంట్ అనేది మనకు వచ్చే నెల 30వ తేదీ అంటే ఆగస్టు 30వ తేదీన విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. అయితే నిన్నటి రోజున జరిగిన కీలక అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించిన స్క్రీన్ షాట్. వీరికి 26,000 రూపాయలు అయితే పడడం జరిగింది. ఒక ఫ్యామిలీలో ఇద్దరు ఉన్నట్లయితే ఒక వ్యక్తి 9వ తరగతి చదువుతున్నారు, ఒక పాపకి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జాయిన్ అనేది అయి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. అయినా కూడా వీరికి టోటల్ గా 26,000 రూపాయలు అనేది వీరి యొక్క బ్యాంక్ అకౌంట్ లో పడినట్లు ఈ విధంగా మెసేజ్ అనేది అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించి వీరికి ఇద్దరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇది ఆ యొక్క విద్యార్థులకు సంబంధించి అంటే ఆ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన అప్లికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క పాప ప్రస్తుతం ఇంటర్మీడియట్ అనేది చదువుతున్నా కూడా 13,000 రూపాయలు అనేది వరకు అయితే జమ కావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క విద్యార్థి 9వ తరగతి కాబట్టి 13,000 రూపాయలు అనేది అయితే జమ కావడం జరిగింది. ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంది, కానీ 13,000 రూపాయలు అనేది ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నా కూడా పేమెంట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా ఎవరికైనా సరే వచ్చినట్లయితే కింద వీడియోల కింద అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మీకు సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కొత్తగా మనకు ఈ యొక్క వెబ్సైట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంది కదా, ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ అనేది ఈ యొక్క లింక్ ఇచ్చున్నాను. ఇక్కడ మనకు ఏదైతే స్కీమ్ అనేది ఉందో ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేయండి. అలాగే 2026, 2027 సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఎవరి ద్వారా మీరు పేమెంట్ అనేది చెక్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇక్కడ విద్యార్థి అలాగే ఎన్రోల్మెంట్ ఐడి ద్వారా కాకుండా తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్‌కి సంబంధించి ఎవరిదైతే మనకు ఎలిజిబిలిటీ లిస్ట్‌లో చూపిస్తుందో వారి యొక్క పేరుతో ట్రై చేయండి. వీలైనంత వరకు తల్లి ఉన్నట్లయితే తల్లి యొక్క ఆధార్‌తో ట్రై చేయండి. ఒకవేళ తల్లి గనుక లేకుండా ఉండి, తల్లి మరణించి ఉండి తండ్రి వద్దే గనుక ఉన్నట్లయితే తండ్రి యొక్క ఆధార్‌తో, లేదా తల్లిదండ్రులు ఇద్దరు గనుక లేకపోయినట్లయితే వారికి సంబంధించిన గార్డియన్ అంటే సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నంబర్‌తో ట్రై చేయండి. ఇక్కడ నేను ఆధార్ నంబర్ అనేది అయితే ఎంటర్ అనేది చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే నాకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ అనేది చేసిన వెంటనే ఈ విధంగా మనకైతే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ వారికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. తల్లికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడైతే వస్తాయి. ఇక్కడ మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. ఇక్కడ అప్లికేషన్ నంబర్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఆ యొక్క తల్లికి సంబంధించి వారి యొక్క పేర్లు ఇద్దరు అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ అప్లికెంట్ కి సంబంధించిన సంరక్షకులకు సంబంధించిన ఆధార్ నంబర్ తో ఇక్కడ మీకైతే చూపించడం జరుగుతుంది. ఇద్దరికి తల్లి పేరు అనేది ఇక్కడైతే రావడం జరిగింది. వీరికి ఎలిజిబిలిటీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఇక్కడ రిమార్క్స్ దగ్గర మీకు ఎందుకు ఇనెలిజిబిలిటీ అనేది వచ్చిందో ఇక్కడ మీకైతే చూపించడం జరుగుతుంది. పేమెంట్ కి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే స్టేట్ షేర్ అంటే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టోటల్ గా వీరికి 13,000 రూపాయలు అనేది విడుదల చేయడం జరిగింది. మిగతా ఎటువంటి స్కీమ్స్ కి వీరిని అయితే ఇన్వాల్వ్ చేయలేదు. ఒకవేళ మీరు ఎస్సీ విద్యార్థులు కనుక అయి ఉన్నట్లయితే, అది కూడా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కనుక చదువుతున్నట్లయితే, అయితే ప్రస్తుతం ఈ యొక్క పేమెంట్ అనేది వీలైనంత వరకు ఎవరికి ఆపి ఉంటారంటే ప్రస్తుతం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ఖచ్చితంగా ఆగిపోయేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఎందుకంటే వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అనేది ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఈ యొక్క దీనికి సంబంధించిన జీవోలో కూడా విడుదల చేయడం జరిగింది. మనకు ఈ యొక్క
విద్యా హక్కు చట్టానికి సంబంధించిన పేమెంట్ అంటే మనకు కొన్ని ప్రైవేటు పాఠశాలలో ఉచిత సీట్లు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. అందులో చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేమెంట్ అయితే అందజేస్తుంది కాబట్టి ఆ యొక్క పేమెంట్ మినహాయించుకుని మిగిలిన అమౌంట్ విద్యార్థులకు అయితే అందజేస్తుంది. అలాగే కొంతమంది విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాల ద్వారా పేమెంట్ కనుక పొందుతున్నట్లయితే వారికి కూడా ఈ యొక్క పథకంలో కొంచెం షేర్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా ఎంటర్ అయితే చేస్తారు. ఇక్కడ చూడండి, మనకు ఉదాహరణకు సెంట్రల్ గవర్నమెంట్ 4,000 రూపాయలు అనేది వీరికి కనుక ఇచ్చినట్లయితే, అలాగే విద్యా హక్కు చట్టం ద్వారా ఏదైనా సరే స్కాలర్షిప్ అనేది పడుతున్న ఈ యొక్క రెండింటిని క్యాలిక్యులేషన్ అనేది చేసి మిగిలిన అమౌంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత విడుదల చేస్తుందో ఇక్కడైతే విడుదల అమౌంట్ అనేది వేస్తారు. టోటల్ అమౌంట్ అనేది మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. మెయిన్ గా మిగిలిన కమ్యూనిటీల్లో చాలా మందికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క విద్యార్థి ఓసీ క్యాండిడేట్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న పేమెంట్ అనేది అయితే పడిపోవడం జరిగింది. ఒకవేళ ఇతర కమ్యూనిటీలకు చెందిన వారు కనుక అయినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరికి కనుక పేమెంట్ కనుక వస్తున్నా లేదా వీరికి సంబంధించి ఏదైనా సరే స్కాలర్షిప్ కనుక వస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క పేమెంట్ అనేది హోల్డ్ లో పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. ఒకవేళ ఇక్కడ పేమెంట్ అనేది హోల్డ్ లో కనుక పడినట్లయితే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్టీ అంటే ఈ యొక్క విద్యా హక్కు చట్టానికి సంబంధించిన పేమెంట్లకి కొంతమేర హోల్డ్ లో పెట్టినట్లు ఈ విధంగా మనకైతే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా పడినట్లయితే ఎవరు టెన్షన్ పడొద్దు, ఖచ్చితంగా మీకు పేమెంట్ అనేది వచ్చే నెల 30వ తేదీన అయితే విడుదల చేస్తారు. ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. మీకు పేమెంట్ అనేది పడినట్లయితే టోటల్ అమౌంట్ ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. ఇది అయితే మనకు చాలా మందికి సంబంధించిన డౌట్ ఏమిటంటే, అయితే మాకు ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇనెలిజిబిలిటీ చూపిస్తుందని చాలా మంది అయితే అడిగారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ మీ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి తల్లికి వందనం పథకాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ 2026 సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ మీకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ చూడండి, వీరికి అంతా ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ వీరికి సంబంధించిన విద్యార్థికి చూసుకున్నట్లయితే ఈ కేవైసీ కూడా కంప్లీట్ అనేది అయితే అయినట్లయితే చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ గా పవర్ యూనిట్స్ దగ్గర వీరికి ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాండ్ కి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. అలాగే వీరికి సంబంధించి ఎంత పవర్ యూనిట్స్ అనేది వాడుతున్నారు ఇక్కడైతే చూపిస్తుంది. ఇలా కొంచెం కిందికి గనుక వచ్చినట్లయితే ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ దగ్గర మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పటికే ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించిన రికార్డ్స్ ప్రకారం ఏదైనా సరే కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనకైతే చూపిస్తుంది. వీరికి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే టోటల్ గా 9 ఎకరాల 83 సెంట్లు అనేది ఉంది. అంటే 10 ఎకరాల కన్నా తక్కువ అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే వీరికి ఎనర్జీ యూనిట్స్ అంటే విద్యుత్ మీటర్ల బిల్ అనేది 183 యూనిట్లు అనేది చూపిస్తుంది. కానీ మనకు గడిచిన 12 నెలలకు సంబంధించి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇద్దరు పేర్ల మీద మీటర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ 8 యూనిట్లు, అలాగే ఇక్కడ 175 యూనిట్లు టోటల్ గా కలుపుకొని 183 యూనిట్లు అయితే వేయడం జరిగింది. ఇక్కడ 183 ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, గడిచిన 2 సంవత్సరాలకు సంబంధించిన మీటర్ బిల్ అనేది ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. 2025 నుంచి వీరికైతే చూపిస్తుంది. 2025 నుంచి 2026 3 నెలల వరకు టోటల్ గా ఈ యొక్క సర్వీసులకు సంబంధించి ప్రతి నెల ఎంత బిల్ అనేది వస్తుందో ఇక్కడ వీరికైతే చూపించడం జరుగుతుంది. అంటే ఎన్ని యూనిట్స్ అనేది వాడుతున్నారు యావరేజ్ కింద వీరైతే తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, వీరికి ఈ యొక్క నెలలో అంటే గత నెలలో వీరికి టోటల్ గా 312 యూనిట్లు అయితే రావడం జరిగింది. అయితే వీరికి పథకం తొలగించాలి కదా, పేమెంట్ అనేది వేశారంటే ఒక నెలలో మీకు 300 యూనిట్లు క్రాస్ అనేది అయినట్లయితే రాదు. ప్రతి నెల మీకు 300 యూనిట్లు అనేది గడిచిన మినిమం 6 నెలలు 5 నెలలు కనుక మీకు వస్తున్నట్లయితే పేమెంట్ అనేది తగ్గేదానికి అంటే ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. వీరికి ఒక నెల మాత్రమే 312 యూనిట్లు వచ్చింది. మిగిలిన అన్ని నెలల్లో వీరికి 200 యూనిట్ల కన్నా చాలా వరకు తక్కువే చూపించడం జరిగింది. మీకు ఇక్కడ పొలం అనేది ఉన్నట్లు చూపించింది కాబట్టి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే వీరికి సంబంధించి ఏ రైతుకి వారి యొక్క ఆధార్ నంబర్ తో పాటు ఎన్ని సర్వే నంబర్లలో ఉన్నాయి, వీరికి సంబంధించి ఎన్ని ఎకరాలు అనేది ఉందో కూడా ఇక్కడ వీరికైతే చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోండి. ఇవి ఒకవేళ మీకు ఇక్కడ రికార్డ్స్ ప్రకారం మీకు అర్హత ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ రోజు నుంచి స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయాలలో వచ్చే నెల మనకు 3వ తేదీ వరకు ఈ యొక్క గ్రీవెన్సీ లేదా అబ్జెక్షన్స్ తెలుపుకునే అవకాశాన్ని మనకైతే కల్పించడం జరిగింది. ఇందులో మెయిన్ గా చాలా మంది దగ్గర వస్తున్న ప్రాబ్లం అనేది ఏమిటంటే, వీరికి సంబంధించి విద్యార్థి యొక్క పేరు అనేది ఎలిజిబిలిటీ లిస్ట్ లో లేకపోయినా ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ లో లేకపోయినా కంప్లీట్ అనేది ఇవ్వండి. అలాగే చాలా మందికి వస్తున్నది మరొక కంప్లైంట్ అనేది ఏమిటంటే, విద్యార్థికి అలాగే విద్యార్థి యొక్క తల్లి ఇద్దరు రేషన్ కార్డులో లేరని, అలాగే వారికి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ సంబంధించిన ఇష్యూస్ కారణంగా ఇటువంటివి కనుక ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మీరు స్వర్ణగ్రామ స్వర్ణవార్డు కార్యాలయానికి వెళ్ళి మీరు కంప్లైంట్ కనుక ఇచ్చుకున్నట్లయితే దీనికి సంబంధించిన గ్రీవెన్సీ మాడ్యూల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ గ్రీవెన్సీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకుని వారికి సంబంధించి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ యొక్క ప్రాబ్లం సెలెక్ట్ చేసుకుని మీకు సంబంధించిన ఫోన్ నంబర్లో ఆధార్ నంబరు తల్లి యొక్క వివరాలు అన్ని ఎంటర్ అనేది చేసి రేషన్ కార్డు అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇచ్చి ఇక్కడ సబ్మిట్ గ్రీవెన్సీ మీద క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క గ్రీవెన్సీ రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది
కంప్లీట్ చేసి టోటల్ గా మనకు ఆగస్టు 30వ తేదీన ఈ యొక్క పేమెంట్ అనేది విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాలో అయితే జమ చేస్తారు. ప్రస్తుతం మనకు ఏదైతే 1వ తరగతికి సంబంధించిన పేమెంట్ అనేది ప్రస్తుతం ఆగినట్లయితే అప్డేట్ అయితే వస్తుంది. కానీ ప్రస్తుతం ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇప్పటికే జాయిన్ అనేది అయిపోయిన విద్యార్థులు ఉన్నారో వారందరికీ పేమెంట్ అనేది కొంతమందికి అయితే పడుతూ ఉంది. నిన్నటి రోజున చాలా మందికి అయితే పేమెంట్ అనేది పడినట్లు అప్డేట్ అయితే వచ్చింది. వారికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో కనుక రిజిస్ట్రేషన్ కనుక అయిపోయి ఉన్నట్లయితే పేమెంట్ అనేది 100% పడుతుంది. నిన్నటి రోజున ఈ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నా కూడా పేమెంట్ అనేది నిన్నటి రోజున అయితే పడిపోవడం జరిగింది. కానీ వీరికి పేమెంట్ అనేది హోల్డ్ లో పెట్టి వచ్చే నెల 30వ తేదీన అయితే వేయాల్సి ఉంది. కానీ ఒకేసారి వీరికి 26,000 రూపాయలు అనేది అయితే వేసేశారు. ప్రతి ఒక్కరూ మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇందులో మనకు మెయిన్ గా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోండి. అందులో మీకు సంబంధించిన పేమెంట్ అనేది ఎంత వస్తుంది అంటే ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉన్నారో అటువంటి వారందరికీ పోస్టల్ శాఖ ద్వారా కానీ లేదా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఓపెన్ అనేది చేసుకుని ఉండాలని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇందులో ఎస్సీ విద్యార్థులకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంతమేర అమౌంట్ అనేది వస్తుంది. ఆ యొక్క అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ అనేది తల్లికి వందనం పథకం ద్వారా పేమెంట్ అనేది విద్యార్థులకు అయితే అందజేయబోతున్నారు. ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అనేది చేయకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వచ్చే నెల 10వ తేదీ వరకు మనకు ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అప్పట్లోపల మీరు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది టోటల్ గా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయి ఉన్నా పేమెంట్ లో ఏదైనా సరే ఇష్యూస్ అనేది ఉన్నా కూడా ఈ రోజు లేదా రేపటి రోజున కూడా పేమెంట్ పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. అందరూ అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా పేమెంట్ అనేది అందరికీ వేస్తామని అయితే తెలియజేశారు. కాబట్టి ఒకవేళ పేమెంట్ అనేది ఈ నెల 24వ తేదీ సాయంత్రం లోపల కనుక పడకపోయినట్లయితే ఈ నెల 25వ తేదీ తర్వాత నుంచి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే వచ్చే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఆగస్టు 30వ తేదీన రెండో విడతలో భాగంగా మీకు పేమెంట్ అయితే వేస్తారు. ఇది టోటల్ గా తల్లికి వందనం పథకానికి సంబంధించిన పేమెంట్ కి సంబంధించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను మీకు పూర్తి క్లారిటీతో పూర్తిగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ల గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఇచ్చున్నాను డిస్క్రిప్షన్ లో, అది కూడా ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి.